వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మరియు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ యనుమూల కృష్ణారెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తొలిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి సోదరుడు కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు యనుమూల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేశారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుంది, ప్రైవేట్ పాఠశాలల్లో ఉండాలని తల్లిదండ్రులు ఆలోచించవలసిన అవసరం ఉంది అని అన్నారు. ఓకే సార్. ఓకే. మల్లు రవి గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ ఉదయ్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఆసీనులైనటువంటి అందరు ఆఫీసర్లకు మరియు ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోనే మన గ్రామం మీద అందరి దృష్టి ఉంటుంది. అలాగే మన గ్రామంలో ఉన్న మౌలిక వసతులు ఎన్నో ఏళ్ళ నుంచి నిర్లక్ష్యానికి మన ఊరు పత్రిక. ఎందుకంటే మనం నిర్లక్ష్యంగా, మన పాలకులు కానీ మన వ్యవస్థ కానీ మన గ్రామాన్ని నిర్లక్ష్యంగా వివరించారు. కాబట్టి ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది, మన గ్రామాన్ని అభివృద్ధి పరచుకునే అవకాశం దొరికింది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అలాగే మన ఊర్లో ఉన్నటువంటి పిల్లలను ఎక్కడనో ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా మన గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన పిల్లలను చదివించుకొని మన ఊరు ఇలా ట్రైన్ అయ్యిండు. ఈ 40 మందిలో ఒక గ్రామాల వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి 40 మందికి ఇంత మంచి ఉపాధి ఇచ్చి భవిష్యత్తులో వీళ్ళకి ట్రైన్లు కాబట్టి ఈ స్కూల్ యూనిఫామ్స్ ఇటువంటివి కూడా ఇవన్నీ ఇస్తే చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు న్యాక్ డైరెక్టర్ గారిని, వారి టీంను, రాజారెడ్డి గారిని అందరికీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటా. ఎంపీ గారికి బాగా ప్రెషర్ స్కూల్లో అక్కడ ఉన్నటువంటి బడి ఎట్లా ఉన్నది, కొన్ని ప్లేస్లలో గుడి ఎట్లా ఉన్నది, ఇట్లాంటి వాటి గురించే మనం మాట్లాడుకుంటాం. ఇన్ జనరల్గా ఏ ఊర్లోకి ఎంటర్ అయినా కూడా మనకు మొదట కనిపించేది అక్కడ ఒక బడి అన్న కనిపిస్తుంది, లేదంటే గుడి అన్న కనిపిస్తుంది, లేదు అని అంటే మీరు ఇంపార్టెంట్ అనుకునే ఇంకేదైనా ఇన్స్టిట్యూషన్ అన్నా ఉంటుంది. అట్లాంటిది ఈ విలేజ్ కూడా ఎంటర్ కాగానే ఫస్ట్గా మనకు కనిపించేది ఈ బడే కనిపిస్తుంది. ఇంతకుముందు జెడ్పీటీసీ గారు చెప్పినట్టు మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే గవర్నమెంట్ టీచర్స్గా వస్తారు. ఎవరినైనా కొంచెం చదువుకున్న వాళ్ళని నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు BA చేసినావు, BSc చేసినావు, BEd చేసినావు, ఏం కావాలనుకుంటున్నావు అని అడిగితే ప్రభుత్వ బళ్ళలో టీచర్లుగా చేయాలనుకుంటున్నాము అనే ఆస్పిరేషను, అంటే మేము ఇది కావాలనుకుంటున్నాము అనే విషయాన్ని చెప్తారు. అదే ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కడ టీచర్లని, మీ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు అని అంటే మాత్రం లేదు, ఇక్కడికి పంపించాం, ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తాము అని అంటారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే ప్రతి శనివారం రోజు మనము పేరెంట్ టీచర్ మీటింగ్ అని ప్రతి చోట పెడుతున్నాం, ప్రతి స్కూల్లో పెడుతున్నాం. నేను అనుకోవడం టైమింగ్ కూడా మధ్యాహ్నం పూట పెడతాను అనుకుంటా, ఉదయం. 3rd సాటర్డే రోజు ప్రతి స్కూల్లో జరుగుతుంది. అది పక్కా స్కెడ్యూల్ అయినటువంటి విషయం. మీ పిల్లలకు సంబంధించి ఏం జరుగుతున్నది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు ఆ సమయానికి వచ్చి టీచర్స్తో కూర్చొని మీరు మాట్లాడితే మీకు కూడా స్కూల్లో జరుగుతున్నటువంటి విషయం వాళ్ళగానే గత 4 months కింద రావడం. ఒక ఇన్స్టిట్యూషన్ మిగిలిన 6 or 7 బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి, వీళ్ళవి 6 బ్రాంచెస్ అనుకుంటాను. 6th 7th బ్రాంచ్ నల్గొండ తర్వాత 8th బ్రాంచ్గా నాగర్ కర్నూలులో పెడతాము అని చెప్పి వాళ్ళు రావడం జరిగింది. వాటికి ఒక సుమారుగా ఒక 2 ఎకరాల వరకు మనం ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా వెరీ సూన్, చాలా షార్ట్ టైంలోనే ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తామని అన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు ఐ థింక్ వెరీ షార్ట్ స్పాన్లో వాళ్ళకి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని కూడా ఇస్తారు. బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సెస్ యాక్చువల్గా కావాల్సినటువంటి స్కిల్స్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా నాక్ నుంచే దొరుకుతాయి. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే ఇది లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ మీద వీళ్ళు చాలా వర్క్ చేస్తూ ఉంటారు. అట్లాగే లేబర్కి ఉన్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ మెజర్స్ కానీ వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాటిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దే హావ్ బీన్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. నాక్ ఇన్స్టిట్యూషన్ నాగర్ కర్నూలు జిల్లాలో రావడం మనకు ఆ రకంగా చాలా బెనిఫిషియల్. సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ నాక్ టీమ్. అట్లాగే డైరెక్టర్ గారు పర్సనల్గా రావడం లాస్ట్ టైం కూడా, అండ్ ఈసారి కూడా పర్సనల్గా వచ్చి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఈరోజు ఈ 3 నెలల మీ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకొని ఈ గుడ్డు మిషన్లు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాను. 40 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఈ మిషన్లు ఇవ్వటం అనేది మనకి కార్పొరేట్ రెస్పాన్స్ సెక్షన్ లేబర్ని పెద్ద ఎత్తున నాగర్ కర్నూలు అంటేనే పాలమూరు అంటారు. పాలమూరు లేబర్ ప్రపంచం మొత్తంలో ఎక్కడ పనులు జరిగితే అక్కడ పోయి పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కోసం అప్పుడు పివి నరసింహారావు ప్రధానమంత్రికి మైగ్రేషన్ గురించి లెటర్ ఇస్తుందంటే ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఎంప్లాయ్మెంట్ ఎక్సలెన్స్ స్కీమ్ పివి గారు ఇచ్చారు. దాని తర్వాత వేరే ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లన్నీ ఇస్తున్నారు. మీ అందరికీ ఆ భవిష్యత్తు మీ చేతిలోనే వస్తుంది. టీచర్స్ పెట్టి ఇక్కడ 10th, 9th, 8th క్లాస్ వచ్చే విధంగా చేశాడు. ఇప్పుడు మోడల్ స్కూల్ గా కూడా ఇక్కడ చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రజెంట్ ఆఫీసర్ అయిన వాళ్ళు కానీ ఈ కొండారెడ్డికి పంపించి కొండారెడ్డిపల్లి గ్రామానికి పంపి ఒక మోడల్ స్కీమ్ ఎట్లా చేయాలో చెప్పేదానికి పని చేస్తారని మీ అందరికీ